హాయ్ హలో నమస్తే. నా పేరు నవీన్. మీరు చూస్తున్నారు నవీన్ ఇగ్నైట్ మైండ్స్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ వీడియో సిరీస్ యువర్ ఎగ్జామ్ యువర్ విక్టరీ. మేము చెప్పినట్లుగానే మన వీడియోస్లో 10th క్లాస్ బేస్డ్ వీడియో చేస్తామని ప్రామిస్ చేశాము. ఆ ప్రామిస్లో భాగంగా ఈరోజు వన్ ఆఫ్ మై క్లోజెస్ట్ ఫ్రెండ్ శ్రీనివాస్ గారిని మన ఛానల్కి ఇన్వైట్ చేయడం జరిగింది. వెల్కమ్ టు మై ఛానల్ సార్. థ్యాంక్ యూ సార్, ఇవాళ మనకి ఎగ్జామ్ 10th క్లాస్ మ్యాథ్స్ ఎగ్జామ్కి సంబంధించి టిప్స్ అండ్ ట్రిక్స్, అసలు ఈ షార్ట్ డ్యూరేషన్లో ఎలా ప్రిపేర్ అవుతే బాగుంటుంది అనే విషయాలన్నీ కూడా సార్ని అడిగి తెలుసుకుందాం. తప్పకుండా సార్, తప్పకుండా నవీన్ గారు. 10th క్లాస్ విద్యార్థులకి ఎంతగానో ఉపయోగపడేటువంటి యువర్ ఎగ్జామ్ యువర్ విక్టరీ సిరీస్ని రన్ చేస్తున్నందుకు మీకు ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తాను సార్. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్. సార్, జనరల్గా మ్యాథమెటిక్స్ అంటే అందరు పిల్లలు చాలా డిఫికల్ట్గా ఫీల్ అవుతారు, చాలా కష్టం అనుకుంటారు సార్. ఏంటి సార్, మ్యాథ్స్ అంత కష్టమా యాక్చువల్గా? కష్టం అంటే ఇది అంత కష్టమైన సబ్జెక్ట్ అని నేను చెప్పలేను. నిరంతరం దాని యొక్క ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా ఆ కష్టాన్ని మనం అధిగమించవచ్చు. ముందుగా దీనికి సంబంధించిన బేసిక్స్ 6th 7th 8thలో కనుక మనకు ప్రాపర్గా నేర్చుకుని ఉన్నట్లయితే ఈ కష్టం అనేది అసలు ఏమీ ఉండదు సార్. మరి ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి, మ్యాథ్స్ ప్రాక్టీస్ చేయడానికి ఏదైనా బెస్ట్ టైం అంటూ ఉంటుందా? ఏ టైంలో మ్యాథ్స్ వీళ్ళు ప్రాక్టీస్ చేస్తే స్టూడెంట్స్ వాళ్ళకి బెస్ట్ రిజల్ట్ వస్తుంది? ప్రత్యేకించి సమయం అంటే ఏమీ లేదు సార్. చాలామంది అనుకున్నట్లుగా తెల్లవారుజామున లేచి చదివితే, ఎర్లీ మార్నింగ్ లేచి చదివితే ఫ్రెష్ మైండ్తో ఉంటాం కదా, ఈజీగా మైండ్కి ఎక్కుతుంది కదా అనుకుంటారు. దానికన్నా ముఖ్యమైనది ఏంటంటే ఇంట్రెస్ట్ కలిగి ఉండాలి. ఫస్ట్ ఇంట్రెస్ట్ ఉంటే ఏ సమయమైనా అనుకూలంగానే ఉంటుంది సార్. సార్, మరి ఇంకా 20 days మాత్రమే ఉంది సార్ ఎగ్జామ్స్కి. ఈ 20 daysలో స్టూడెంట్స్ ఎలాంటి టిప్స్ ఫాలో అయితే బాగుంటుంది? మరి ముఖ్యంగా స్లో లెర్నర్స్ ఎలాంటి టిప్స్, ఎలాంటి చాప్టర్స్ ప్రాక్టీస్ అయితే బాగుంటుంది? తప్పకుండా సార్. సో ముందుగా ప్రతి విద్యార్థికి కూడా సిలబస్ మీద అవగాహన ఉండాలి. 10th క్లాస్ మ్యాథమెటిక్స్ సిలబస్ మొత్తం 14 చాప్టర్లు ఉంటాయి. ఈ 14 చాప్టర్ల మీద ఒక అవగాహన కలిగి ఉండాలి. సో దానితో పాటు మోడల్ పేపర్, ఒక ఎగ్జామినేషన్ సంబంధించి మోడల్ పేపర్, ఒక క్వశ్చన్ పేపర్లో ఎన్ని సెక్షన్స్ ఉంటాయి, ఎన్ని మార్క్స్ ఉంటాయి, ఏ సెక్షన్కి ఎంత వెయిటేజ్ ఉంటుంది, అలాంటి విషయాలన్నీ తెలుసుకుని ఉండాలి ప్రైమరీగా. తర్వాత ప్రిపరేషన్ అంటారా, ప్రిపరేషన్ అనేది ఒక క్రమ పద్ధతిలో గవర్నమెంట్ రిలీజ్ చేసినటువంటి బ్లూ ప్రింట్ ఆధారంగా ఫాలో అయితే మనం ఈజీగా స్కోర్ చేయొచ్చు సార్. సార్, పబ్లిక్స్ ఎగ్జామ్ అనేటప్పటికే చాలామంది పిల్లలు తొందర వల్ల కావచ్చు, భయం వల్ల కావచ్చు, చాలా మిస్టేక్స్ చేస్తుంటారు సార్. అందులోనూ మ్యాథ్స్ అంటే ఇంకా ఎక్కువ మిస్టేక్ చేస్తుంటారు. ఆ మిస్టేక్స్ టాపర్స్ కూడా మిస్టేక్ చేస్తుంటారు. ఈవెన్ టాపర్ అయిన స్టూడెంట్స్ కూడా మిస్టేక్ చేస్తుంటారు. టాపర్స్ ఎలాంటి మిస్టేక్ చేస్తుంటారు సార్? యావరేజ్ స్టూడెంట్స్ ఎలాంటి మిస్టేక్స్ చేస్తుంటారు? అవి చేయకుండా ఉండాలంటే మీ సైడ్ నుంచి ఏమైనా కొన్ని టిప్స్? సార్, టాపర్స్ చేసే మిస్టేక్స్ ఏంటంటే మాకు మొత్తం వచ్చు కదా అని చెప్పి నెగ్లిజెన్సీ వల్ల కానీ, లేదంటే ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల కానీ కంక్లూజన్స్ రాయడం మానేస్తారు. అదేవిధంగా ప్రతి సమ్కి పక్కన ఉపయోగపడేటువంటి ఫార్ములాస్ని మెన్షన్ చేయడం మానేస్తున్నారు. సో అలాంటి చిన్న చిన్న పొరపాట్లని వాళ్ళు కవర్ చేసుకోగలిగితే మాత్రం వాళ్ళు మంచి మార్క్స్ సాధించడానికి అవకాశం ఉంటుంది. ఇంకా మిగతా విద్యార్థుల విషయానికి వస్తే క్వశ్చన్ పూర్తిగా చదవడం అనేది చాలా ఇంపార్టెంట్ విషయం. క్వశ్చన్ పూర్తిగా చదవకుండా ఏదో అరకొరగా చదివేసి ఏదో స్టార్ట్ చేస్తే అది ఖచ్చితంగా మధ్యలో ఆగిపోతారు. క్వశ్చన్ పూర్తిగా చదివిన తర్వాత 1-2 సార్లు దానికి ఉపయోగపడే ఫార్ములాస్ ఏమైనా ఉన్నాయా, లేదా దానికి సంబంధించిన కాన్సెప్ట్స్ ఏమైనా ఉన్నాయా, అవన్నీ ఒక్కసారి గుర్తు తెచ్చుకుని మొదలు పెడితే సమ్ పూర్తి అయిపోతుంది. అంతేగాని సడన్గా ఏదో కంగారుగా మొదలు పెట్టేసి చేసేద్దామంటే మాత్రం మధ్యలో ఆగిపోవడం జరుగుతుంది. అవును సార్. స్టూడెంట్ ఎగ్జామ్ హాల్లోకి ఎంటర్ అయిన తర్వాత, పరీక్ష రాసేసిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది సార్, ఎస్పెషల్లీ మ్యాథమెటిక్స్కి సంబంధించి? ఓకే. సో దీని విషయంలో అయితే మాత్రం నేను చెప్పేది ఏంటంటే, ఎగ్జామినేషన్ హాల్కి ఎంటర్ అయినప్పుడు ఒక 15 minutes ముందుగానే మనం లోపల పంపించడం జరుగుతుంది. 15 to ½ hour ముందుగానే పంపించడం జరుగుతుంది. మనం ఎటువంటి సబ్జెక్ట్ డిస్కషన్ జరగకుండా, పక్క వాళ్ళతో ఎటువంటి మాటలు మాట్లాడకుండా ఒక జస్ట్ అలా కామ్గా కూర్చుని అక్కడ ఉన్నటువంటి సరౌండింగ్స్ అన్నింటినీ కూడా అబ్జర్వ్ చేసి కొంచెం సైలెంట్గా ఉంటే చాలు, సరిపోతుంది సార్. ఎగ్జామ్ రాసిన తర్వాత స్టూడెంట్ ఎంత కాషియస్గా ఉండాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్? ఎగ్జామినేషన్కి
ముందుగా తీసుకోవాల్సిన జాగ్రత్త ఏమిటంటే ఎవరితోనూ డిస్కషన్ పెట్టుకోకూడదు. సబ్జెక్ట్ డిస్కషన్ అస్సలు పెట్టుకోకూడదు. ఆ లాస్ట్ మూమెంట్‌లో ఫార్ములాస్‌ని రివైజ్ చేసుకోవడం, సమ్స్‌ని రివైజ్ చేయడం అలాంటివి అస్సలే చేయకూడదు. అక్కడికి వెళ్ళి ఎగ్జామినేషన్ హాల్‌లో కామ్‌గా కూర్చుంటే సరిపోతుంది అంతే. ఆఫ్టర్ ఎగ్జామినేషను అసల అయిపోయిన తర్వాత నీకెన్ని మార్క్స్ వస్తాయి? నాకెన్ని మార్క్స్ వస్తాయి? ఈ క్వెషను ఎలా రాసావు? ఈ క్వెషన్ ఇలా రాసావు? ఇలాంటి డిస్కషన్ అస్సలు పెట్టుకోవద్దు. యెస్. అలాంటి వాటి వల్ల వీళ్ళు సైకలాజికల్‌గా కూడా కొంచెం ఖచ్చితంగా ఇంపాక్ట్ సార్. ఉంటుంది కదా సార్. సైకలాజికల్‌గా నెక్స్ట్ ఎగ్జామ్ మీద దాని ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంది సార్. సార్ ఈ 3 అవర్స్ అండ్ 15 మినిట్స్‌ని స్టూడెంట్స్ ఎలా ప్లాన్ చేసుకుంటే బావుంటుంది సార్? ఓకే. సో ఎస్పెషల్లీ ఇన్ ద కేస్ ఆఫ్ మ్యాథమెటిక్స్ ఓకే ఎగ్జామ్. సార్. సో గవర్నమెంట్ మనం మ్యాథమెటిక్స్ ఎగ్జామ్ రాయడానికి 3 అవర్స్ 15 మినిట్స్ టైం ఇవ్వడం అయితే జరిగింది. ఈ ఫస్ట్ 15 మినిట్స్ అనేది క్వెషన్ పేపర్ రీడింగ్‌కి ఇవ్వడం జరిగింది. ఈ క్వెషన్ పేపర్ రీడింగ్ అనేది వెరీ, వెరీ, వెరీ ఇంపార్టెంట్. చాలామంది విద్యార్థులు దీన్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు. ఈ 15 మినిట్స్‌ని కూడా ఆన్సర్స్ రాయడానికే ట్రై చేస్తున్నారు. సో అలాంటి పొరపాటు అసలే చేయవద్దు. ఈ 15 మినిట్స్ క్వెషన్ పేపర్‌ని ప్రాపర్‌గా రీడ్ చేయండి. టాప్ టు బాటమ్ దట్ మీన్స్ ఇన్‌స్ట్రక్షన్స్ టు లాస్ట్ ఎస్ఏ క్వెషన్స్ వరకు చదువుకోవడం బెటర్. సో ఎందుకంటే కొన్ని క్వెషన్స్‌కి ఇంటర్లింక్ ఉంటుంది. అదే 1 మార్క్ క్వెషన్స్‌కి 2 మార్క్ క్వెషన్స్ గానీ, లేదా 4 మార్క్ క్వెషన్స్‌కి 8 మార్క్ క్వెషన్స్ గానీ ఇలా ఇంటర్లింక్ అయితే ఉంటుంది. ఈ క్వెషన్ పేపర్ రీడింగ్ వల్ల ఇలాంటివన్నిటిని మనం కవర్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది సార్. సార్ క్వెషన్ పేపర్‌లో డిఫరెంట్ మార్క్స్ ఆఫ్ వెయిటేజ్ క్వెషన్స్ ఉంటాయి కదా యెస్ సార్. స్టూడెంట్స్ అంటే ఏ మార్క్స్ క్వెషన్స్‌తో స్టార్ట్ చేస్తే బావుంటుంది అకార్డింగ్ టు యూ? అకార్డింగ్ టు మీ 8 మార్క్ క్వెషన్స్‌తో స్టార్ట్ చేస్తే బాగుంటుంది సార్. ఎందుకంటే ఎక్కువ వెయిటేజ్ ఉన్న క్వెషన్స్‌ని ఎక్కువ సమయం కేటాయించడం బెటర్. చాలామంది ఆర్డర్‌లో రాయాలని చెప్పేసి అంటున్నారు. ఆర్డర్‌లో కూడా రాయొచ్చు. బట్ సెక్షన్ వైస్ ఆర్డర్‌లో రాయడం అనేది బెటర్. ముందు 8 మార్క్ క్వెషన్స్ రాసిన తర్వాత 4 మార్క్ క్వెషన్స్, 2 మార్క్ క్వెషన్స్, 1 మార్క్ క్వెషన్స్. నేను ఇచ్చే సలహా అయితే స్టూడెంట్స్‌కి ఇలా ఇస్తాను సార్. బట్ దీని విషయంలో ఇలాగే ఫాలో అవ్వాలని అయితే రూల్ ఏమీ లేదు సార్. సార్ మరి ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయింది. బిఫోర్ సబ్మిటింగ్ ద పేపర్ స్టూడెంట్ ఎలాంటి కేర్ తీసుకోవాలి? చెక్ చేసుకునే విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బావుంటుంది? చెకింగ్ అనేది మ్యాథమెటిక్స్‌లో చాలా క్రూషియల్ పార్ట్ ప్లే చేస్తుంది సార్. ఎందుకంటే మొత్తం ఎగ్జామ్ అయిపోయిన తర్వాత చెక్ చేసుకోవడం కన్నా ఎప్పుడైతే ఒక సమ్ కంప్లీట్ అయిపోతుందో ఆ సమ్ కంప్లీట్ అయిన వెంటనే క్వెషన్ నెంబర్ మనం ప్రాపర్‌గా వేసామా లేదా? ఆ యూనిట్స్ కరెక్ట్‌గా రాసామా లేదా? కంక్లూజన్ కరెక్ట్‌గా రాసామా లేదా? దానికి సంబంధించిన ఫార్ములా పక్కన ప్రెజెంట్ చేసామా లేదా? ఇలాంటివన్నీ కూడా ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ వెళ్తే అంటే క్వెషన్ బై క్వెషన్ చెక్ వెరిఫికేషన్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. క్వెషన్ బై క్వెషన్. క్వెషన్ ప్రతి సమ్ అయిపోయిన వెంటనే చెక్ చేసుకోవడం అనేది చాలా బెటర్. ఎస్పెషల్లీ కొంతమంది విద్యార్థులు చేసే అతిపెద్ద పొరపాటు ఏంటంటే సార్, క్వెషన్ పేపర్‌లో ఉన్నటువంటి సమ్‌ని కొన్ని డేటా ఆన్సర్ పేపర్‌లో రాసేటప్పుడు బై మిస్టేక్ ప్లస్‌లో ఆన్సర్ షీట్‌లో రాసేటప్పుడు మైనస్ రాస్తున్నారు. సో మొత్తం సమ్ అంతా చేసేస్తారు. 10 to 15 మినిట్స్ సో పడుతుంది మొత్తం వాళ్ళకి. వాల్యూసే మారిపోతాయి కదా మొత్తం సార్. వాల్యూసే మారిపోతాయి. సో సైన్స్ రాసేటప్పుడు మాత్రం yes sir, చాలా కేర్ ఖచ్చితంగా తీసుకోవాలి. మారిపోతాయి. సో అందుకనే క్వెషన్ పేపర్ నుంచి ఆన్సర్ పేపర్‌లో ఆ డేటా ఎంటర్ చేసేటప్పుడు 1కి 2 సార్లు చెక్ చేసుకుంటే టైం సేవ్ అనేది అవుతుంది సార్. సార్ ఆల్మోస్ట్ మీకు తెలుసు, స్టూడెంట్స్ అందరికీ తెలుసు, పేరెంట్స్ అందరికీ తెలుసు. ఆల్మోస్ట్ మనకి ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ కూడా కంప్లీట్ అయిపోయాయి Yes, sir. సార్. రిజల్ట్ కూడా వచ్చేసి ఉంటుంది. ఎస్ సార్. చాలా మంది వాళ్ళు అనుకున్న మార్కులు సాధించుంటారు. చాలా స్టూడెంట్స్ వాళ్ళు అనుకునే మార్కులు సాధించలేని వాళ్ళు ఉంటారు. సో ఈ 20 డేస్‌ని వాళ్ళు ఎలా ప్లాన్ చేసుకుంటే ఇంతకంటే బెటర్ రిజల్ట్ వస్తుంది? ఓకే. సో ఈ 20 డేస్ అనేది అతి ముఖ్యమైనటువంటి సమయం. దీన్ని జరిగిపోయింది ఏదో జరిగిపోయింది. దాంతో ఏమీ కంపేర్ చేసుకోకుండా ప్రీ ఫైనల్‌లో మార్క్స్ తగ్గినా పర్వాలేదు. ఈ 20 రోజుల్ని అత్యంత శ్రద్ధగా బ్లూ ప్రింట్ ఆధారంగా, మోడల్ పేపర్ ఆధారంగా, చాప్టర్ వైజ్ కాన్సెప్ట్స్ నేర్చుకుంటూ మొత్తం చాప్టర్లన్నీ ప్రిపేర్ అవ్వకుండా ఏవైతే ఎక్కువ వెయిటేజ్ ఉన్నాయో చాప్టర్స్ మనకి టెక్స్ట్ బుక్‌లో 14 చాప్టర్స్‌లో మోస్ట్లీ 4-5 చాప్టర్స్ చూసుకుంటే సరిపోతుంది. 50% మార్క్స్ అనేది మనం గెయిన్ చేయవచ్చు సార్. సార్ ఇప్పుడు అన్‌ఫార్చునేట్‌లీ కొంతమంది స్టూడెంట్స్ మ్యాథ్స్ అంటే భయంతోనో లేకపోతే వేరే వేరే కారణాలతోనో చాలా భయపడుతూ ఉంటారు. నేను పాస్ అవ్వడమే కష్టం అనుకుంటారు సార్. అలాంటి స్టూడెంట్స్ మ్యాథమెటిక్స్ ఖచ్చితంగా పాస్ అవ్వాలంటే ఏ చాప్టర్స్ వాళ్ళు బాగా ప్రాక్టీస్ చేస్తే బాగుంటుంది? తప్పకుండా సార్. సో మనకి గవర్నమెంట్ రిలీజ్ చేసిన బ్లూ ప్రింట్ ఆధారంగా మార్క్స్ వెయిటేజ్ ఫస్ట్ చాప్టర్ రియల్ నెంబర్స్, 7th చాప్టర్ కోఆర్డినేట్ జామెట్రీ, 14th చాప్టర్ ప్రాబబిలిటీ, 13th చాప్టర్ స్టాటిస్టిక్స్ అండ్ 3rd చాప్టర్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్. ఈ 5 చాప్టర్స్ని ప్రాపర్గా చూసుకున్నట్లయితే ఇవి 8 మార్క్స్ సమ్స్ని కవర్ చేస్తూ 2 మార్క్స్ 4 మార్క్స్ని కూడా కవర్ చేసుకుంటూ వస్తుంటాయి.
సో ఇవి ప్రాపర్గా ప్రిపేర్ అయినట్లయితే 40 to 50 మార్క్స్ ఈజీగా సంపాదించచ్చు సార్. దట్స్ వెరీ నైస్ సార్. మరి ఎవరు అయితే నాకు మ్యాథ్స్ అంటే చాలా ఇష్టం, నేను డెఫినెట్గా 100 to 100 స్కోర్ చేయాలి అనే స్టూడెంట్స్ ఉంటారు. Yes, sir. డెఫినెట్గా కొంతమంది స్టూడెంట్స్కి మ్యాథ్స్ ఫేవరెట్ సబ్జెక్ట్ Yes, ఉంటుంది. sir. Yes, sir. 100 out of 100 సాధించాలంటే మీరు మన స్టూడెంట్స్కి ఎలాంటి టిప్స్ ఇస్తారు? సో దీనికోసం అయితే మాత్రం ఏ విద్యార్థి అయితే 100 to 100 సాధించాలనుకుంటున్నాడో ముందుగా టెక్స్ట్ బుక్ రీడింగ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ఇంట్రడక్షన్ పార్ట్ నుంచి లాస్ట్లో ఉన్నటువంటి సమ్మరీ వరకు ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ కవర్ చేసుకుంటూ రావాలి. నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేసుకుంటూ రావాలి. ఈ మధ్య మన టెక్స్ట్ బుక్స్లో హిస్టారికల్ నోట్స్, మ్యాథమెటిషియన్స్, డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఇంటర్లింక్ చేసుకుంటూ వచ్చాడు. సో ఇటువంటి వాటిని అన్నింటినీ కూడా త్రూ టెక్స్ట్ బుక్ రీడింగ్ మాత్రమే వాళ్ళు చేయగలుగుతారు సార్. అలా చేసినట్లయితే ఒక్క మార్క్ కూడా పోవడానికి అవకాశం ఉండదు. మొత్తం నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ అయిపోయిన తర్వాత గవర్నమెంట్ రిలీజ్ చేసినటువంటి మోడల్ పేపర్స్ కానీ ప్రీవియస్ పేపర్స్ కానీ ఒక్కసారి చెక్ చేసుకుంటూ వెళ్తే ఆ క్వశ్చన్ ప్యాటర్న్ అనేది వాళ్ళకి అర్థమవుతుంది. సో దాన్ని బట్టి ఆ డిఫికల్టీ లెవెల్ తగ్గట్టుగా వాళ్ళ ప్రిపరేషన్ మార్చుకుంటూ ముందుకు వెళితే ఈజీగా 100 to 100 సాధించగలుగుతారు సార్. సార్, ఎగ్జామ్స్లో మంచి మార్క్స్ రావాలంటే పేపర్ ప్రజెంటేషన్ అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది సార్. మ్యాథమెటిక్స్కి వచ్చేటప్పటికి పేపర్ ప్రజెంటేషన్ ఎలా ఉంటే బాగుంటుంది? పేపర్ ప్రజెంటేషన్ విషయానికి వస్తే ముందుగా నీట్గా మార్జిన్స్ డ్రా చేసుకోవాలి. మనకి ఇచ్చినటువంటి గవర్నమెంట్ ఇచ్చిన బుక్లెట్లో ఎనీవే మార్జిన్స్ అయితే ఉంటాయి. ఇన్ కేస్ లేనట్లయితే మాత్రం రైట్ సైడ్ మెయింటైన్ చేసుకోవాలి. రైట్ సైడ్ బార్డర్ మెయింటైన్ చేసుకుంటూ దాంట్లో రఫ్ వర్క్ చేసుకుంటూ రావాలి. ప్రతి క్వశ్చన్ నెంబరు ప్రాపర్గా వేస్తున్నామా లేదా ఫస్ట్ మనం చెక్ చేయాల్సింది అదే. మనం ఎంత మ్యాటర్ రాసినా క్వశ్చన్ నెంబర్ రాయకపోతే మాత్రం మనం చేసిందంతా వృధా అయిపోతుంది. ఫస్ట్ థింగ్ మనం క్వశ్చన్ నెంబరు, సెక్షను అన్నీ ప్రాపర్గా వేసామా లేదా. తర్వాత హ్యాండ్ రైటింగ్ విషయానికి వస్తే నీట్ హ్యాండ్ రైటింగ్ అయితే మ్యాథమెటిక్స్లో అంతగా అవసరం లేదు. మనం రాసేటటువంటి సింబల్స్ కానీ నెంబర్స్ కానీ కంక్లూజన్ కానీ ఫార్ములాస్ కానీ నీట్గా ప్రజెంట్ చేయగలిగితే నోటేషన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నోటేషన్స్ అంటే సిమిలారిటీ సింబల్స్, డెల్టా సింబల్, ఇలాంటి నోటేషన్స్ని నీట్గా ప్రజెంట్ చేయగలిగితే సరిపోతుంది సార్. సార్, ఇందాక మన డిస్కషన్లో మీరు చెప్తూ ఎవరైతే పాస్ అయితే చాలు, మాకు కొంచెం యావరేజ్ మార్క్స్ వస్తే చాలు అన్న స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి మీరు ఒక 4-5 చాప్టర్స్ సజెస్ట్ చేశారు సార్. ఆ చాప్టర్స్ ఏ చాప్టర్ నుంచి ఎన్ని మార్క్స్ వస్తాయి అకార్డింగ్ టు ద బ్లూ ప్రింట్? ఓకే సార్. సో రీసెంట్గా గవర్నమెంట్ రిలీజ్ చేసినటువంటి బ్లూ ప్రింట్ ఆధారంగా మనం ఒక 4-5 చాప్టర్స్ చూసుకుంటే సరిపోతుంది. 50% గెయిన్ చేయొచ్చు అని చెప్తున్నాం. సో ఆ 4-5 చాప్టర్స్ ఏంటంటే ఇందాక మీకు చెప్పినట్టుగానే రియల్ నెంబర్స్, దీని యొక్క వెయిటేజ్ వచ్చి 9 మార్క్స్ ఉంటుంది. నెక్స్ట్ కోఆర్డినేట్ జామెట్రీ, దీని యొక్క వెయిటేజ్ వచ్చి 10 మార్క్స్గా ఉంది. నెక్స్ట్ ప్రాబబిలిటీ 13 మార్క్స్, స్టాటిస్టిక్స్ 12 మార్క్స్, పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ 9 మార్క్స్. సార్, మరి ఈ చాప్టర్స్తో పాటుగా గ్రాఫ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. సార్ చాలా ఈజీగా స్కోర్ చేసే అవకాశం ఉంటుంది స్టూడెంట్స్కి. ఏ చాప్టర్ నుంచి ఎలాంటి గ్రాఫ్స్ ప్రిపేర్ అయితే బాగుంటుంది? సో ఈ గ్రాఫ్స్ అనేవి మనం విజువలైజేషన్ అనేటువంటి అకాడమిక్ స్టాండర్డ్లో భాగంగా ఇవ్వడం జరుగుతుందండి. ఒకప్పుడు మనకి మ్యాథమెటిక్స్ టెక్స్ట్ బుక్లో గ్రాఫ్స్తో పాటుగా కన్స్ట్రక్షన్స్ కూడా ఉండేవి. బట్ మనకి మారినటువంటి ఈ టెక్స్ట్ బుక్లో మనకి లాస్ట్ క్వశ్చన్ విజువలైజేషన్లో భాగంగా ఓన్లీ గ్రాఫ్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. గ్రాఫ్ వెయిటేజ్ ఉన్నటువంటి చాప్టర్ ఒకే ఒక చాప్టర్ ఉంది. అది ఆల్రెడీ ఇందాక మీకు చెప్పిందే, పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్. గ్రాఫ్కి ఎన్ని మార్కులు సార్? 8 మార్క్స్ ఉంటుంది సార్. గ్రాఫ్ అనే దాన్ని 8 మార్క్స్ క్వశ్చన్లోనే కాకుండా 2 మార్క్స్లో ఒక మోడల్ రఫ్ గ్రాఫ్ డ్రా చేయమండం కానీ, ఒక గ్రాఫ్ ఇచ్చేసి దానికి సంబంధించిన క్వశ్చన్స్ పక్కన అడగడం కానీ, ఇలాంటివన్నీ కూడా అడగడం జరుగుతుంది. సో ఈజీగా స్కోర్ చేయడానికి అవకాశం ఉన్నటువంటి ఏరియా ఈ గ్రాఫ్స్ సార్. సార్, ఎనీ ఇంపార్టెంట్ గ్రాఫ్స్ ఫర్ మై స్టూడెంట్స్? తప్పకుండా సార్. ఇక్కడ 3rd చాప్టర్ సంబంధించి గ్రాఫ్స్ మాత్రమే మనకి పబ్లిక్ ఎగ్జామినేషన్లో ఇవ్వడం జరుగుతుంది. ఇందులో 2 రకాల గ్రాఫ్స్ ఉంటున్నాయి. ఇచ్చినటువంటి మోడల్ పేపర్ ఆధారంగా చెప్తున్నానండి. ఒకటేమో డైరెక్ట్ గ్రాఫ్, 2 ఈక్వేషన్స్ ఇచ్చేసి ఆ 2 ఈక్వేషన్స్కి సంబంధించినటువంటి గ్రాఫ్ డ్రా చేయమంటున్నాడు. ఇంకొక క్వశ్చన్ అయితే మాత్రం అప్లికేషన్ ఓరియంటెడ్ ఇస్తున్నాడు.
అప్లికేషన్ని మనం ఈక్వేషన్స్లో కన్వర్ట్ చేసుకొని ఆ ఈక్వేషన్స్ని గ్రాఫ్ కింద చూపించి చివరి కంక్లూజన్ కూడా మనం చూపించాల్సి వస్తుంది. నేను ఇచ్చే సలహా అయితే మాత్రం అప్లికేషన్ని టచ్ చేసే కన్నా ఈ డైరెక్ట్ గ్రాఫ్ని ట్రై చేయడం అనేది ఉత్తమమైన మార్గం. థ్యాంక్ యూ సార్. మన స్టూడెంట్స్ అందరికీ, మన పేరెంట్స్ అందరికీ, మన సబ్స్క్రైబర్స్ అందరికీ నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఏవైతే ఇంపార్టెంట్ అని చెప్పున్నారో ఆ ఇంపార్టెంట్ సమ్స్ విత్ సొల్యూషన్స్ మన ఛానల్లో వస్తాయి. అలాగే గ్రాఫ్స్ కూడా మన ఛానల్లో వస్తాయి. దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రానున్న వీడియోస్ మీ స్టూడెంట్స్కి చాలా ఉపయోగంగా ఉంటాయి. సార్, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ సార్. అంటే మన ఎక్స్పీరియన్స్లో కానీ మనం చూసిన స్టూడెంట్స్లో కానీ ఎగ్జామ్ దగ్గరికి వచ్చేటప్పటికి దే ఆర్ ఫాలోయింగ్ డిఫరెంట్ మెటీరియల్స్ ఫర్ వన్ సబ్జెక్ట్ సార్. అంటే బుక్స్ మార్చేస్తూ ఉంటారు, వేరే మెటీరియల్స్ ఫాలో అవుతూ ఉంటారు. అది ఎంతవరకు కరెక్ట్? ఈ విషయంలో అయితే మాత్రం మనం చాలా జాగ్రత్త తీసుకోవాలండి. ఎందుకంటే పిల్లలకి ఎప్పుడు కూడా షార్ట్ సైజులో ఉన్న వాటికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంటారు. అవును సార్. అలాంటిది అసలు మనం ఎంకరేజ్ చేయకూడదు సార్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక చాప్టర్ FA1కి ప్రిపేర్ అయ్యి ఉంటాం. FA1కి మనం ఎలాగైతే ప్రిపేర్ అయ్యామో లాస్ట్ పబ్లిక్ ఎగ్జామినేషన్ కూడా అదే విధంగా ప్రిపేర్ అవ్వాలి, అదే బుక్ ఫాలో అవ్వాలి. అంతేగాని మార్కెట్లో రకరకాల బుక్స్ ఉంటాయి. మనం మొదట ప్రిపేర్ అయినప్పుడేమో ఒక 10 లైన్స్ ఉన్నది, ఇప్పుడు ప్రిపేర్ అయిన దాంట్లో ఒక 4-5 లైన్స్ ఉన్నాయి. ఇది షార్ట్గా ఉంది కదా, ఇది ఫాలో అయిపోతే సరిపోద్ది కదా, మనం ఎక్కువ స్ట్రైన్ అవ్వక్కర్లేదు కదా, ఇలాంటి మాత్రం అస్సలు చేయకూడదు. మొదట ఏదైతే బుక్ మనం ఫాలో అయ్యామో అదే బుక్ ఫాలో అవ్వడం, చివరి వరకు అదే బుక్ ఫాలో అవుతూ రాయడం అనేది మంచి మార్గం సార్. థ్యాంక్ యూ సార్. చాలా విలువైన సమాచారం మన స్టూడెంట్స్కి ఇచ్చారు. ఫైనల్ వెర్డిక్ట్ అంటే చివరిగా మీ మాటల్లో ఈ క్రూషియల్ డేస్లో ఎలాంటి స్ట్రాటజీస్తో వెళ్ళాలి, మీ మాటల్లో చెప్పండి. ఓకే సార్, నేను ఇచ్చే సలహా ఏమిటంటే విద్యార్థులకి మీకు సబ్జెక్టు విషయంలో, మ్యాథమెటిక్స్ విషయంలో ఏది ఈజీ చాప్టర్ అయితే ఉంటుందో ఆ ఈజీ చాప్టర్ నుంచి మొదలు పెట్టండి. మీ ఈజీ టు డిఫికల్ట్ వెళ్తే మీ ప్రిపరేషన్ సాఫీగా సాగుతుంది. కొంతమందికి ఇంతకుముందు నేను చెప్పినటువంటి చాప్టర్లు ఈజీగా ఉండకపోవచ్చు. దానికి కారణం ఏంటంటే ఆ చాప్టర్స్ మీ టీచర్స్ ఎక్స్ప్లెయిన్ చేసే టైంలో మీరు స్కూల్కి అటెండ్ అవ్వకపోవచ్చు. సో ఆ విధంగా మీకు అవి ఈజీగా ఉండకపోవచ్చు. మీకు ఏవైతే ఈజీగా అనిపిస్తున్నాయో వాటిని మాత్రమే మీరు ఫస్ట్ స్టార్ట్ చేయండి. ఫస్ట్ ఈజీగా ఉన్నాయి స్టార్ట్ చేయడం వల్ల మీకు ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది. ఆ ఇంట్రెస్ట్ అనేది నెక్స్ట్ చాప్టర్కి తీసుకెళ్తుంది. సో ఈజీగా మీ ప్రిపరేషన్ సాగిపోతుంది, మీరు మంచి మార్క్స్ రావడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సార్. మన సబ్స్క్రైబర్స్కి, స్టూడెంట్స్కి, పేరెంట్స్కి ఈ వీడియో చూసే వాళ్ళందరికీ నేను చెప్పే ఒక స్మాల్ డిస్క్లైమర్. ఎలాగో మీ టీచర్స్ ఉంటారు, వాళ్ళు కష్టపడేదే మీకోసం. మీ పేరెంట్స్ మిమ్మల్ని నిరంతరం గైడ్ చేస్తూ ఉంటారు. నా తరపున, మా తరపున, మన ఛానల్ తరపున ఏంటంటే ఈ వీడియోస్ కొంతవరకు ఉపయోగపడతాయి అనే ఉద్దేశంతోనే ఈ సిరీస్ ఆఫ్ వీడియోస్ మనం స్టార్ట్ చేయడం జరిగింది. నేను ముందుగా చెప్పినట్టుగా మన ఛానల్లో వీడియోస్ విత్ సొల్యూషన్, ప్రూఫ్స్, గ్రాఫ్స్ అన్నీ వస్తాయి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ విలువైన ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో తెలపండి. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్. Thank you for watching this video.